ఓం నమో భగవతే వాసుదేవాయ. నిన్న మనం అర్జునుడు తను మర్చిపోయాను గీతోపదేశం ఏం చేశారో అది అన్నప్పుడు భగవద్గీతను అనుగీత రూపంలో మళ్ళీ సంక్షిప్తంగా కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పిన తర్వాత హస్తినాపురానికి తిరిగి వచ్చి ధృతరాష్ట్రుడు, గాంధారి, ధర్మరాజు, భీమార్జున, నకల సహదేవుల వద్ద సెలవు తీసుకుని మళ్ళీ తొందరలో వస్తానని చెప్పి ఊరడించి రథం ఎక్కి బయలుదేరుతుంటే ఆయనను విడిచిపెట్టి ఉండలేక అర్జునుడు ఆయనను అనుగమించాడు. ఒక రథంలో కృష్ణ పరమాత్మ, ఇంకొక రథంలో సోదరుడైన సాత్యకి, ఇంకో చిన్న రథంలో చెల్లెలైన సుభద్ర బయలుదేరి వెడుతుంటే శ్రీకృష్ణ పరమాత్మ మీద పుష్పవృష్టి కురిసింది. ద్వారకా నగరానికి వెళ్లే దారిలో ఉన్న ఉదంకుని ఆశ్రమానికి పరమాత్మ చేరుకున్నాడు. ఉదంకుడు పరమాత్మకు స్వాగతవచనాలు పలికి అర్ఘ్యపాదార్ఘ్యులను ఇచ్చి సేవించిన తర్వాత కృష్ణుని మీద మనసులో అన్యభావన కలిగి స్వేష ధరించేటట్టుగా పరమాత్మను ప్రశ్నించాడు. శ్రీకృష్ణ పరమాత్మ, నీకు ఏ విధమైన పక్షపాతము అంటదు, అందరి పట్ల సమభావంతో ఉంటావు కదా. కౌరవ సభకు వెళ్ళి రాయబారని చెప్పావా? ఏ యుద్ధము రాకుండా భారతవంశీయులను అందరినీ ఒక్కటి చేసి వారి బంధుత్వాలను నిలబెట్టేట్టుగా చేశావా? రాజులకు వారి వారి రాజ్యభాగాలను చెందేటట్టుగా చేసి శాంతిని లోకమునందు స్థాపించావా అని అడిగాడు. జరగని దానిని పరమాత్మ కావాలనుకుంటే జరిపించి ఉండేవాడు. ఆయన వద్దనుకున్నాడు కాబట్టి కావాలని యుద్ధం జరిగేటట్టుగా చేశాడనే భావన ఎత్తుపుడుపుగా ఆయన అడిగిన విధానంలో ఉంది. అంటే అదొక వెటకారంగా మాట్లాడారనమాట. అప్పుడు పరమాత్మ సమాధానం చెబుతూ, నేను దుర్యోధనాదులు అందరూ కూర్చుని ఉండగా వెళ్ళి రాయబారం వినిపించి మంచిగా చెప్పాను, భయపెట్టి చెప్పాను, ఎన్ని రకాలుగానో చెప్పవలసిన అన్ని మాటలు చెప్పాను. సంధి ఏర్పడడానికి ప్రయత్నం చేశాను. దుర్యోధనుడు, ఆయన సోదరులు సంధికి ఇష్టపడలేదు. నేను చెప్పిన మాటలకు భీష్ముడు, గురువైన ద్రోణుడు, సభలో ఉన్న మునులు అందరూ నన్ను సమర్థిస్తూ నాతో పాటు మాట్లాడినా వాళ్ళు మాత్రం నా మాట వినలేదు. రాజ్యమంతా తాము మాత్రమే అనుభవించాలనే స్వార్థబుద్ధితో ప్రవర్తించిన కారణం చేత సంధి వైఫల్యమయ్యి రాజ్యం కోసం జరిగిన మహాసంగ్రామంలో కౌరవులందరూ నిశ్శేషంగా మరణించారు. నిశ్శేషముగా అంటే అసలు ఎవరూ మిగలకుండా పాండవుల 5 మాత్రమే మిగిలారు. కాలనియమాన్ని ఎవరు అతిక్రమించగలరు? పరమేశ్వరుడు ధర్మ సంస్థాపన ప్రకారంలో పడగొట్టవలసిన అందరినీ పడగొడతాడు కదా అని చెబితే ఆ మహర్షి కళ్ళు చింతనిప్పులైపోయి, కృష్ణుడు తలుచుకుంటే యుద్ధం ఆపి వాళ్ళ మధ్య శాంతి స్థాపించలేడా, సుహృద్భావం కలిగేటట్టు చేయలేడా అనే భావం కలిగిన వాడై, శ్రీకృష్ణ, నువ్వే కౌరవ వంశాన్ని నాశనం చేసావు. నువ్వు సంధి నేర్పుగా చేయాలనుకుంటే చేయగలవు. ఈ పాపం అంతటికీ నువ్వే కారణం. నీకు భయంకరమైన శాపాన్ని ఇస్తానంటే పరమాత్మ, ఓ మునీశ్వర, కోపాన్ని చాలించు. కోపం ఎప్పుడూ క్షేమకరం కాదు. శాంతుడివై ముందు నేను చెప్పే విషయాలను విను. నువ్వు నాకు శాపం ఇస్తే నీ తపస్సు చెడిపోతుంది. నాకు కొత్తగా కలిగే హాని ఏమీ ఉండదు. నువ్వు నన్ను శపించడానికి ప్రయత్నిస్తే ఇంతకాలం నుంచి చేస్తున్న మహా తపస్సుతో పాటు ఇంతకాలం నుంచి అవలంబిస్తున్న బ్రహ్మచర్య దీక్ష కూడా నశించిపోతుంది. నన్ను శపించే ప్రయత్నం నుంచి విరమించు అన్నాడు. ఉదంకుడు, నువ్వు చెప్పేదేదో చెప్పు, విన్న తర్వాత నేను సంతోషిస్తే నా మనసు శాంతి పొందితే మరలిస్తాను, శాపం ఇవ్వను, లేదంటే శాపాన్ని ఇస్తాను అన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ నవ్వి తన పరతత్వాన్ని తెలియజేసే విధంగా ధర్మ సంస్థాపనార్థం ఆవిర్భవించిన పరమాత్మ స్వరూపమని, అలా జరగవలసి ఉన్నప్పుడు అది వినా ఇంకొక మార్గం ఉండదని అర్థమయ్యేటట్టుగా పరతత్వాన్ని తెలియజేసే విధంగా ఉదంకుడితోటి మాట్లాడుతూ, ఓ ఉదంకుడా, సత్వ రజో తమో గుణాలను నాయందే ఆవిర్భవించి నాలోనే ఉంటూ నా నుంచే లోకమునందు ప్రసరిస్తున్నవి. మరత్తులు, వసువులు మొదలైన దేవతలు నాలో నుంచే పుట్టారు. ఈ సృష్టి అంతటా నేను వ్యాపించి ఉన్నాను. అందుకు నిన్ను విష్ణువు అని పిలుస్తారు. సృష్టి అంతా నాలోనే నిశ్చలంగా ఉంది. నేను కానీ విశ్వం లేదు, విశ్వము కానీ నేను లేను. చిత్ అచిత్ రెండూ నాలోనే పుట్టిన తత్వాలు. అది నువ్వు తెలుసుకో. ఆదిలో ఉన్న ప్రణవధ్వని, ఓంకారము, 4 వేదాలు, 4 ఆశ్రమాలు, 4 వర్ణాలు, వాటికి సంబంధించిన విధులు, స్వర్గము, మోక్షము, ఇవన్నీ కూడా నా రూపాలు. నేను కానిది అంటూ ఏదీ లేదు. నాకు పక్షపాతం ఉండడం, ఒకలా చేయవలసిన పనిని ఇంకొకలా చేయడం వంటివి నా యందు ఉండవు. నన్ను యజ్ఞపురుషునిగా గుర్తించి ఎందరో నన్ను స్తుతించి యజ్ఞయాగాది క్రతువులు చేసి ప్రాయశ్చిత్వం ద్వారా పాపాలను పోగొట్టుకుని శుభకర్మల ద్వారా ఉత్తమ ఫలితాలను పొందుతూ ఉంటారు. ఓ ఉదంకుడా, నువ్వు తెలుసుకోవలసిన విషయం, ఈ లోకం అంతటినీ సంహార ప్రక్రియ ద్వారా ఏ కాలమునందు ఏ జీవుడు పడిపోవాలో అలా పడిపోయేటట్టుగా చేసే యమధర్మరాజు నా మనసులో జన్మించిన పెద్ద కొడుకు అని తెలుసుకో. ఎప్పుడు నేను ఈ లోకంలో శిష్టులను కాపాడి ధర్మాన్ని నిలబెట్టాలి అనుకుంటానో అప్పుడు అంతటా పరివ్యాప్తమై నేను అందరి చేత చూడబడడానికి వీలుగా ఒక రూపాన్ని పొందుతాను. దానిని అవతారము అని పిలుస్తారు. ధర్మ సంస్థాపనార్థం ఎన్నో అవతారాలను స్వీకరిస్తూ ఉంటాను.
ఈ లోకంలో బ్రహ్మ అనే పేరుతో సమస్త బ్రహ్మాండాలను సృష్టించేవాడిని, విష్ణు అనే పేరుతో సమస్త బ్రహ్మాండాలను నిర్వహించేవాడిని, శివుడన్న పేరుతో సమస్త బ్రహ్మాండాలను మళ్ళీ లోపలికి తీసుకునేవాడిని నేనే. 3 మూర్తులుగా, 3 రూపాలుగా, 3 కాలాలుగా ఉంటూ 3 పేర్లతో ప్రకాశిస్తూ ఈ లోకం అంతటినీ సృష్టి, స్థితి, ప్రళయములందు తిప్పుతున్న మహాశక్తి స్వరూపాన్ని నేనే. ఇప్పుడు ఉదంకుడికి కావలసిన జవాబు అందుతోంది ఈ రకంగా చెప్పడం వల్ల. లోకంలో ఎప్పుడు ధర్మం క్షయమవుతూ ప్రశ్నింపబడుతూ ఉంటుందో, ధర్మాన్ని పాడు చేసేవారు ఎక్కువైపోతూ ఉంటారో, అప్పుడు ఒక రూపాన్ని తీసుకుని వచ్చి అధర్మాత్ములైన ధర్మాన్ని నాశనం చేసి సంతోషాన్ని పొందుతున్న వాళ్ళని నశింపజేస్తాను. ధర్మాత్ములను, ధర్మమునందు అనురక్తి కలిగిన వారిని, నేను చెప్పినట్టుగా బ్రతకాలనుకున్న వారిని మహా అనురాగంతో రక్షిస్తాను. ఇది నేను అవతారంతో రావడానికి కారణం. కౌరవులు పడిపోవడానికి కారణం ఇప్పుడు అర్థమైందా? నేను దుష్ట శిక్షణము, శిష్ట రక్షణము రెండూ చేయగలిగిన వాడిని అయినప్పటికీ కౌరవులతోటి, పాండవులతోటి కలిసి ఉండటానికి నేను చేయగలిగిన ప్రయత్నం నేను చేశాను. నేను చేసిన ప్రయత్నాన్ని బ్రహ్మజ్ఞాన వరిష్ఠాదులైన వ్యాసాది మహర్షులు ఎంతో మెచ్చుకున్నారు. కౌరవులు కుబుద్ధి, అత్యాశ ఉండడం చేత పాండవులు ధర్మతత్పరులని తెలిసి కూడా యుద్ధానికి వెళ్ళి అందులో మడిసిపోయారు. ఇప్పుడు ఏం చెప్తావు చెప్పమని అడిగాడు. ఉదంకుడు తన మనసులో పొందిన ఆగ్రహాన్ని విడిచిపెట్టి అత్యంత వినయంతో వంగి శ్రీకృష్ణుడికి నమస్కరించి, శ్రీకృష్ణ పరమాత్మ, నువ్వు నా మీద పరిపూర్ణమైన దయతో అన్నీ చెప్పావు. ఇంతకు పూర్వం అన్నీ విన్నవే, కానీ ఎందుకు వచ్చిందో ఒక్కసారి కోపం వచ్చి అది వస్తూనే వ్యాపింపచేసి కమ్ముకోవడంలో నేను ఉచిత అనుచితాలను మర్చిపోయాను. నువ్వు దయతో బోధ చేయడం వలన యథాస్థితిని పొందాను. నువ్వు నన్ను అనుగ్రహించి నీ విశ్వరూప దర్శనం కటాక్షించమని అడిగాడు. పురుషోత్తముడైన పరమాత్మ ఉదంకుడికి దర్శనాన్ని అనుగ్రహించాడు. ఇది పశ్చాత్తాపపడడం అంటే అది. అంతేగాని ఒక పని చేసేసి సారీ చెప్పేస్తే అయిపోతుంది అనుకుంటే అది పశ్చాత్తాపపడడం కాదు. ఎంతలాగా కోపం ఉన్నవాడు ఎంతలా దిగజారిపోయి ఆయనను నమస్కరించి ఎంత ఒంగుని చెప్పాడో చూడండి. కాబట్టి ఆయన విశ్వరూప దర్శనం ఇచ్చిన తర్వాత పరమ సంతోషంతో ఉదంకుడు, శ్రీకృష్ణ పరమాత్మ, ఈ భూమంతా నీ పాదముల చేత పరివ్యాప్తమైపోయింది. ఆకాశమంతా అనేకమైన నీ శిరస్సులతో కప్పివేసింది. భూమికి ఆకాశానికి మధ్య భాగం అంతా నీ ఉదరములు ఆక్రమించాయి. అంటే ఆయన యొక్క విశ్వరూపాన్ని ఉదంకుడు చెబుతున్నాడు. కాబట్టి మనం కూడా ఒక్కసారి ఊహించుకుందాం. ఈ భూమంతా నీ పాదముల చేత పరివ్యాప్తమైపోయింది. అంత పెద్ద పెద్ద పాదాలు. ఆకాశమంతా అనేకమైన నీ శిరస్సులతో కప్పివేసింది. భూమికి ఆకాశానికి మధ్యభాగం అంతా నీ ఉదరములు ఆక్రమించాయి. ఉదరములు అంటే పొట్టభాగం. మహాభుజములు సర్వదిక్కులా వ్యాపించాయి. అనేకమైన పాదములతో, భుజములతో, శిరస్సులతో, ఉదరముతో విశ్వమంతా నిండిపోయిన నీ రూపాన్ని చూసి నా కన్నులు, మనసు గొప్ప తృప్తిని పొందాయి. ఇంతకన్నా నా జీవితానికి ధన్యత ఉండదు. నువ్వు విశ్వరూప దర్శనం కటాక్షించడం నా అదృష్టమని స్తోత్రం చేసి విశ్వరూపాన్ని ఉపసంహారం చేసి సహజ రూపాన్ని ధరించమని ప్రార్థన చేస్తే పరమాత్మ సహజ రూపాన్ని పొందాడు. ఉదంకుని ఏదైనా వరం కోరుకోమని కృష్ణ పరమాత్మ అంటే, ఉదంకుడు, మీరు అడగమన్నారు కానీ విశ్వరూప దర్శనం చేసిన తర్వాత ఏం కోరికలు ఉంటాయి? అయినా ఒక్క కోరిక కోరతాను. ఇది నిర్జల ప్రాంతము, చుక్క నీరు ఉండదు. నీరు లేని కారణం చేత చాలా కష్టాలు ఉంటాయి. నీరు లేకపోతే ప్రాణాలు నిలబడవు. ఇక్కడ నీళ్లు కలిగేటట్టుగా అనుగ్రహించమని అడిగాడు. నీకు నీరు కావలసినప్పుడు నన్ను స్మరించమని చెప్పి వెళ్ళిపోయాడు కృష్ణుడు. కొంతకాలం అయిన తర్వాత ఉదంకుడు నీరు కలిగితే బాగుండునని పరమాత్మను స్మరించగానే ఒళ్ళంతా మురికి పట్టి ఉన్న దిగంబరుడైన ఒక వ్యక్తి దర్శనం ఇచ్చాడు. ఆయన ఒంటి నుంచి శుద్ధమైన జలం కారుతోంది. ఆయన ఉదంకుడిని పిలిచి, నువ్వు నీరు కావాలన్నావు కదా, ఈ నీరు తాగు అన్నాడు. ఉదంకుడు ఆ వ్యక్తిని చూసి, మొల మీద బట్ట లేదు, ఒళ్ళంతా మట్టి, పరిశుభ్రమైన నీరు కారుతోంది. ఆ నీరు తాగడం యోగ్యం కాదనిపించి, నాకు వద్దు, తాగను అనగానే ఆ వ్యక్తి అదృశ్యమయ్యాడు. అందుకే భగవంతుడిచ్చిన దాన్ని ఏదీ కూడా కాదనకూడదు అంటూ ఉంటారు కదండి. ఈ వ్యక్తి అదృశ్యం అయిపోగానే కృష్ణ పరమాత్మ ప్రత్యక్షమై, ఎంత పని చేశావు ఉదంకుడా, నీ కోసం నేను దేవేంద్రుని అమృతం అడిగాను. ఆయన అమృతం దేవతలు తాగడానికి తప్ప నరులకు ఇవ్వకూడదంటే నేను తీక్షణంగా చూసిన కారణం చేత ఇంద్రుడు నేను అమృతాన్ని ఇవ్వడానికి వస్తాను, కానీ యథారూపంగా రాకుండా చూడగానే ఉదంకుడికి హేయభావం కలిగేటట్టుగా వస్తాను. ఆయన కానీ తన తపశ్శక్తి చేత గ్రహించి అమృతాన్ని పుచ్చుకుంటే అదృష్టవంతుడు, పుచ్చుకోకపోతే నా తప్పు లేదని నా దగ్గర ఒప్పందం చేసుకుని ఇంద్రుడు వచ్చాడు. నువ్వు గ్రహించలేకపోయావన్నాడు. ఎంతో అదృష్టాన్ని చేజార్చుకున్నానని ఉదంకుడు చాలా బాధపడ్డాడు. జరిగిందేదో జరిగిపోయింది. అవసరమైనప్పుడు మీరు జలం పడేటట్టుగా అనుగ్రహించమన్నాడు. ఎప్పుడెప్పుడు నీరు కావాల్సి వచ్చినా నన్ను స్మరించు, మేఘాలు వచ్చి వర్షిస్తాయని చెప్పాడు.
ఉదంకుడు తలుచుకున్నప్పుడు వచ్చి వర్షిస్తాయి కనుక వాటికి ఉదంక మేఘాలు అని పేరు పెట్టాడు. అందుకే చూడండి, భగవంతుడు కొంతమందిని కొన్ని రకాలుగా పంపిస్తూ ఉంటాడు. వాళ్ళని చూసి మనం హేయభావంతో ఉన్నామనుకోండి, వెళ్ళిపోతుంది ఆ అదృష్టం. అది ఎవరిచ్చారు ఏంటి అన్నది కూడా మనం గ్రహించలేని స్థితిలో భగవంతుడు ఇస్తూ ఉంటాడు. చూడండి, బాబా గారి చరిత్రలో చెప్తూ ఉంటారు, ఒక కుక్క రూపంలో వచ్చి ఏదో రొట్టె ముక్క తినేసి వెళ్ళిపోయారని, ఆశీర్వదించి వెళ్ళారని, లేకపోతే ఇంట్లోకి గురువారం పూజ చేసుకుంటూ ఉంటే ఏదో చిన్న ఉడతలాగో లేకపోతే పక్షిలాగో వచ్చారని ఇలాంటివి చెప్తూ ఉంటారు. అలా పరమేశ్వరుడు అవధూత ఆయనే అంతలా వచ్చి చూస్తున్నప్పుడు పరమేశ్వరుడు ఎన్ని రకాలుగా వచ్చి అతిథిగా పంపించి మనల్ని పరీక్షిస్తాడండి. కాబట్టి ఎవరిని కూడా ఏహ్యభావంతో అసహ్యించుకోవడంతో చూడకూడదు. కాబట్టి ఉదంకుడికి ఇంత గొప్పతనం ఎలా వచ్చింది అనేది మనకు కొంచెం అనిపిస్తుంది కదండి. పరమేశ్వరుడు కృష్ణ పరమాత్మ అంత వరాన్ని ఎందుకు ఇచ్చాడు అనేది మనం తెలుసుకోవాలి. అంటే అసలు ఉదంకుడు చాలా గొప్పవాడు అవడానికి కారణం ఆయన గౌతమ ముని యొక్క శిష్యుడు. ఆయనతో పాటుగా గౌతముని వద్ద విద్యాభ్యాసం చేయడానికి వచ్చిన విద్యార్థులు వెళ్ళిపోయినప్పటికీ కూడా ఉదంకుడు గురు శుశ్రూష చేస్తూ ఉండిపోయాడు. గురువు యొక్క శుశ్రూష చేయడం అంటే ఎంత గొప్పదో చూడండి. ఇక్కడ గౌతముడు పంపలేదు, ఈయన వెళ్ళలేదు. ఒకరోజు కట్టెలు తెమ్మని చెబితే మొయ్యలేనంత కట్టెల మోపు తల మీద పెట్టి తీసుకువచ్చి అది కింద పడేస్తే పెరిగిపోయిన జటలలో ఒక జట కట్టెలలో చిక్కుకుని ఊడి కింద పడింది. చూస్తే అది నెరిసిపోయి ఉంది. బ్రహ్మచారి అద్దం చూసుకోకూడదు కూడా. అందుకే ఒడుగైన తర్వాత పెళ్ళయ్యేంత వరకు అద్దం చూసుకోకూడదంటారు. ఈ రోజుల్లో ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు అద్దం చూసుకోకుండా తల దూకోకుండా పెడితే ఎలాగా అంటే మరి ఇంకేం చెప్పలేం. కాబట్టి ఉదంకుడు ఆ జటను చూసి ఏడ్చాడు. ఎందుకని అదే అడిగాడు గౌతముడు. గౌతముడు వచ్చి దేనికి ఏడుస్తున్నావు అని అడిగితే నా జుట్టు నెరిసిపోయింది, విద్య సముపార్జన చేసి అందరూ వెళ్ళిపోయారు, నాకు వృద్ధాప్యం కూడా వచ్చేస్తోంది, మీరు నీ విద్యాభ్యాసం పూర్తయింది వెళ్ళవచ్చు అనలేదు. అంటే నా విద్యాభ్యాసం పూర్తవలేదనే కదా, నా శరీరం జర్జరీభూతం అయిపోయిందని బాధపడుతున్నాను అన్నాడు. గౌతముడు అన్నాడు, నువ్వు దుఃఖపడవద్దు. శిష్యుడుగా నీకున్న బలము, నీకున్న గురుభక్తి లోకానికి నీకు సమస్త విద్యలు భాషిస్తాయి. తేజోవంతుడివి, అందులో సందేహం లేదు. నీ తేజస్సు భరించగలిగిన తగిన క్షేత్రం కావాలి. నా కుమార్తెను అందంగా తేజోవంతురాలిగా మార్చి నీకు ఇచ్చి వివాహం చేస్తానని చెబితే ఎంతో సంతోషించాడు. నేను మీ దగ్గర విద్యాభ్యాసం చేసి గృహస్థాశ్రమంలో ప్రవేశించే ముందు నేను గురుకట్నం ఇవ్వాలి, ఏమిమ్మంటారు అని చెప్పమని అడిగాడు. చెప్పండి అని చెప్పి అడిగాడు. గౌతముడు ఏమీ ఇవ్వక్కర్లేదని చెప్పినా ఏదో ఒకటి ఇస్తానని అంటూ ఉదంకుడు విడిచిపెట్టలేదు. దీన్నే దారిలో పోయేదాన్ని తలకెత్తుకోవడం అంటారు. ఎందుకంటే ఏమీ అక్కర్లేదు, గురుకట్నం కింద నాకేం అక్కర్లేదు అన్నప్పుడు అబ్బాయి నేను ఏదో ఇస్తాను చెప్పండి అంటే తన భార్య అహల్యను అడుగు, ఆమె ఏదైనా అడిగితే తీసుకురమ్మన్నాడు. ఉదంకుడు అప్పుడు అహల్య దగ్గరికి వెళ్ళి, అమ్మ గురువుగారికి ఏదైనా గురుకట్నంగా బహుమానం ఇవ్వాలనుకుంటున్నాను, ఆయన మిమ్మల్ని అడగమన్నారు, ఏం కావాలి అని అడిగింది. అడిగితే ఆవిడంది, సౌదాసుడు అనేటటువంటి వాడి భార్య మదయంతి దగ్గరికి వెళ్ళి ఆవిడ కుండలాలని తీసుకుని రమ్మంది. వెంటనే అవి తీసుకుని రావాలని బయలుదేరాడు. మహర్షి ఉదంకుడు కనబడటం లేదేమని భార్యను అడిగితే ఆవిడ జరిగింది చెప్పింది. సౌదాసుడు నరమాంసభక్షకుడు, ఇతనిని చంపి తినేస్తాడేమో, ఎందుకు పెంపావు అంటే ఏదో ఒకటి ఇస్తాను అడగమని బలవంతం చేశాడని చెప్పాను అంది. సరే గౌతమ మహర్షి అతనిని నేను ఇక్కడి నుంచి రక్షిస్తాను అన్నాడు. అందుకే మనది కాని దానికి అంతలా వెళ్ళకూడదు. కాబట్టి గురు శిష్యుల అనుబంధం ఎంత ఉంటుందో, శిష్యులు చేసిన శుశ్రూష గురువు శిష్యుని దూరం నుంచి కూడా తన భావన చేత అనుగ్రహంతో ఎలా రక్షించగలడో చెబుతున్నట్టు వైనం ఇది. ఉదంకుడు సౌదాసుని దగ్గరికి వెళ్ళాడు. ఆయన నరమాంస భక్షణం చేస్తూ ఒంటి నిండా నెత్తురుతో ఉన్నాడు. ఆయన ఎంతో పుణ్యాలను చేసిన వాడే కానీ ఒక తప్పు చేసిన కారణం చేత అటువంటి రూపాన్ని పొందాడు. సౌదాసుడు, నేను నరమాంస భక్షకుణ్ణి, నిన్ను తినేస్తాను అంటే నేను గురువుగారికి ఇచ్చిన మాట పూర్తి చేసుకుని తిరిగి వస్తాను, అప్పుడు తినవచ్చు. నాకు నీ భార్య కుండలాలు కావాలి, అవి పట్టుకు వెళ్ళి గురుకట్నంగా ఇచ్చి వస్తానని అడిగితే సౌదాసుడు, నీకు నా భార్య కుండలు లభిస్తాయని ఏ ధైర్యంతో అనుకున్నావు అని నిన్ను చూస్తే నా మనసులో ఒక సంతోషం కలుగుతోంది, కాబట్టి తప్పకుండా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. నా భార్య దగ్గరికి వెళ్ళి నువ్వు ఆమెను కుండలాల కొరకు ప్రార్థన చేయమన్నాడు. ఉదంకుడు ఆమె ఎక్కడ ఉంటుందో తెలుసుకుని మదయంతి దగ్గరికి వెళ్ళాడు. నా భర్త కుండలాలు ఇవ్వమన్నాడని నాకు నమ్మకం కలగడానికి ఆయన దగ్గర నుంచి ఏదైనా ఆనవాలు పట్టుకురమ్మంది ఆవిడ. మళ్ళీ సౌదాసుని దగ్గరికి వచ్చి ఆనవాలు అడిగితే
ఈ విధంగా క్షేమం కలుగుతుందని చెప్పలేం. దీనిని వదిలితే వేరే గతి లేదు అన్న మాటలు చెబితే ఆవిడికి అర్థం అవుతుందని చెప్పాడు. అసలు దీనికి అర్థం మనకే అర్థం కాదు మామూలుగా చదివినా కానీ కదండి. ఆ మాటలు చెబితే ఆవిడ కుండలాలను ఇస్తూ, ఇవి రోజూ బంగారం ఇస్తాయి, అనారోగ్యం ఉండదు, ఉగ్రభూతములు భేతాళ బాధలు ఉండవు, చాలా ప్రశాంతంగా ఉంటారు, ఎంతో గొప్ప మహిమ కల ఈ కుండలాలను జాగ్రత్తగా పట్టుకెళ్ళు. దేవతలు, గంధర్వులు, రాక్షసులు ఈ కుండలాల కోసం వేరువేరు ఉపాయాలతో ప్రయత్నిస్తూ ఉంటారని చెప్పి కుండలాలను ఇచ్చింది. కుండలాలు అంటే చెవిదుద్దులు. అవి తీసుకుని ఆయన మళ్ళీ సౌదాసుని వద్దకు వచ్చి, నువ్వు చెప్పిన సంకేతం నాకు అర్థం కాలేదు, ఈ విధముగానే క్షేమం కలుగుతుందని నిశ్చయించలేము, దీనిని వదిలితే వేరే గతి లేదు అన్నటువంటి నీ మాటలు చెబితే ఆవిడ కుండలాలు ఇచ్చింది. ఆ మాటలకు అర్థమేమిటి, నేను అర్హుడును అనుకుంటే చెప్పమన్నాడు. దానికి సౌదాసుడు, నేను ఒకప్పుడు విశేషంగా అతిథి సేవ, బ్రాహ్మణ పూజ చేసేవాడిని. ఒక దోషం కారణంగా బ్రాహ్మణుడి శాపం పొంది నరమాంస భక్షకుడిని అయిపోయాను. నా పాపం పోగొట్టుకోవడానికి వేరు మార్గం లేదు. బ్రాహ్మణ పూజ చాలా కష్టం, దీనివలన మేలు జరుగుతుందని చెప్పడానికి వీలు లేదు. నా పాపం పోగొట్టుకోవడానికి మళ్ళీ నీ వంటి ఉత్తముల సేవ చేతనే పూర్వరూపం పొందాలి. కుండలములను నీకిచ్చి నాకు కలిగిన కీడును తొలగించుకోవచ్చనని నేను అభిప్రాయపడ్డాను. నిన్ను చూస్తే మనశ్శాంతి కలుగుతోంది అన్నాడు. ఆ గొప్ప అంతా మా గురువుగారైన గౌతమ మహర్షిది. ఈ సమయంలో ఆయన నిన్ను స్మరిస్తూ ఉండి ఉంటారు, అందుకే నీకు మనశ్శాంతి కలిగింది. నువ్వు తప్పకుండా పూర్వ వైభవాన్ని పొందుతావని ఆశీర్వచనం చేసి కుండలాలను జింక చర్మంలో మూటకట్టని వెడుతుండగా మార్గమధ్యంలో ఆకలి వేసి నేరేడు పళ్ళు కనబడితే తిందామని చెట్టు ఎక్కుతూ మూటను కొమ్మకు తగిలిస్తే గాలికి అది కదిలి ఆ మూట కింద పడిపోయింది. ఒక నాగరాజు వచ్చి కుండలాలను తస్కరించి పాతాళలోకానికి వెళ్ళిపోయాడు. ఎలాగైనా వాటిని తీసుకుని రావడం కోసం దొరికిన ఒక కర్రపులతో పుట్టను తవ్వి ఆ మార్గం ద్వారా పాతాళాన్ని చేరుకోవడానికి ఉదంకుడు ప్రయత్నిస్తూ ఉంటే దేవేంద్రుడు చూసి, గురువు మన్నన పొందిన ఇంత గొప్ప శిష్యుని కాపాడాలని బయలుదేరి వచ్చి కర్రపులతో పుట్టను తవ్వి ఎప్పటికి పాతాళ లోకానికి చేరుతావంటే, చేరి తీరుతాను, గురువుల అనుగ్రహం నాకుంది, గురుపత్నికి ఇవ్వవలసిన కట్నం ఇవ్వవలసిందే అని చెప్పి పుట్టను తవ్వుతూ ఉంటే సంతోషించిన ఇంద్రుడు వజ్రాయుధం శక్తిని, గట్టితనాన్ని ఉదంకుడి చేతిలో ఉన్న కర్రకు కల్పించాడు. ఉదంకుడు ఆ పుట్టలోంచి పాతాళలోకానికి వెళ్ళాడు. కుండలాలను తస్కరించిన పాము ఎక్కడ ఉన్నదని వెతుకుతున్నాడు. మహానాగేంద్రములలో ఒకటైన ఐరావతుడనే పాము యొక్క కుమారుడు వాటిని తస్కరించి తీసుకువచ్చాడు. ఒకనాడు గౌతమ మహర్షి ఆశ్రమంలో ఈయన చేత సేవించబడిన అగ్నిహోత్రుడే అశ్వరూపంలో వచ్చి, గౌతమ మహర్షి ఆశ్రమంలో నువ్వు నన్ను సేవించావు, నువ్వు గురువుకి చేసిన శుశ్రూషా సేవను దృష్టిలో పెట్టుకుని నీకు ఉపకారం చేయడానికి వచ్చాను, నువ్వు నా పృష్ఠభాగమునందు ఊదితే నీకు ఆ కుండలాలు లభిస్తాయి అన్నాడు. ఉదంకుడు అగ్నిహోత్రుడు చెప్పిన విధంగా ప్రవర్తించిన కారణం చేత ధూమం పాతాళలోకం అంతా కమ్ముకుంటే తట్టుకోలేకపోయిన నాగములు బయటికి వచ్చి అపహరించి తెచ్చిన కుండలాలు తిరిగి ఇచ్చేశారు. అవి తీసుకువచ్చి గురువుగారైన గౌతమ మహర్షికి నమస్కరించి అహల్యకు కుండలాలను ఇచ్చాడు. ఇవ్వవలసిన గురుదక్షిణ పూర్తయింది. మహర్షి ఉదంకుని కౌగలించుకుని ఆశీర్వదించాడు. అటువంటి గొప్పవాడు కనుక ఉదంకుని విషయంలో కృష్ణ పరమాత్మ ప్రేమభావం చూపించి విశ్వరూప దర్శనం ఇచ్చాడు. అంతేగాని మామూలు వాళ్ళందరికీ ఇచ్చేస్తాడండి ఆయన విశ్వరూప దర్శనం? ఇవ్వడు. ద్వారకానగరం చేరుకుని శ్రీకృష్ణ పరమాత్మ సంతోషంతో బంధువులను, స్నేహితులను కలుసుకుని అందరినీ కూర్చోబెట్టి కురుక్షేత్ర సంగ్రామం జరిగిన విధానాన్ని వివరించి, మహావీరులు మడిసిపోయిన విధానం, నారదాది మహర్షులు చేసిన బోధాక్రమం, ధర్మరాజుకి పట్టాభిషేకం జరిగిన వైనం, ధర్మరాజు అశ్వమేధ యాగం చేయాలనుకున్న విధానం తెలియజేశారు. అందరూ కూడా పాండవుల యోగక్షేమాలు తెలుసుకుని సంతోషంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరితో పాటు మనం కూడా సంతోషంగా ఉంటూ ఈరోజు ఉదంకుడి కథని మనం విన్నాం కనుక ఎప్పుడైనా సరే మనకి ఏదైనా పాములు లాంటివి కనిపించి భయపెట్టినా, ఇళ్లలోకి వచ్చిన ఉదంకుడిని కనుక తలుచుకుంటే ఉదంకాయ నమః అనుకుంటూ ఉంటే ఉదంకా ఉదంకా అని పిలిచిన పాములు మనల్ని ఏం చేయకుండా వెనక్కి వెళ్ళిపోతాయి. కాబట్టి ఈరోజు తెలుసుకున్న ఈ విషయాలని శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకు చేరుకున్నారన్న విషయాన్ని తెలుసుకుని బంధువులందరితోటి సంతోషంగా ఉన్నాడ విషయంతో ఈరోజు పారాయణం ముగిస్తూ రేపు ఇంకా ఏం జరిగింది అనేటటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.